నమస్కారం. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు ప్రతి నిమిషం సంతోషంగా ఉండే విధంగా, చక్కగా నవ్వుతూ ఉండే విధంగా, ఆనందభరితంగా ఉండే విధంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని, అంతేకాకుండా మనందరికీ రాజ్యాధికారం ఉండే విధంగా అనుగ్రహించాలని, అమ్మవారు మనందరికీ సమృద్ధిగా ధనం ఇవ్వాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక తక్షణమే నెరవేర్చే విధంగా అమ్మవారికి మనకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18th వరకు వాళ్ళు ఆ మిథున రాశిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. తద్వారా 12 రాశుల వారికి చాలా విషయాల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వచ్చేటప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. కుజుడు వచ్చేటప్పటికి ధైర్యానికి, పరాక్రమానికి, హీరోయిజానికి సంబంధించిన గ్రహము. కుజుడు వచ్చేటప్పటికి ఎనర్జీ, స్ట్రెంగ్త్, ఇనిషియేటివ్ అనే పనికి ముందుకెళ్ళాలని దానికి సంబంధించిన గ్రహము. యంగర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరుంటే వాళ్ళకి సంబంధించిన గ్రహము. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, కుజుడును భూమి పుత్ర అంటారు. అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్, బిల్డింగు, కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించిన గ్రహం. కుజుడు వచ్చేటప్పటికి మిలిటరీ, పోలీస్, సైన్యాధ్యక్షుడు ఇలాంటి వాటికి సంబంధించి వెపన్స్కి సంబంధించిన గ్రహము. అలాగే కాకుండా కుజుడు వచ్చేటప్పటికి ఫైర్, హీట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫోర్స్ని అప్లై చేసే ఇట్లాంటి పనులన్నిటి కూడా కుజుడికి సంబంధించిన గ్రహం. ఇలాంటి కుజుడు మిథున రాశిలో 45 రోజులు సుమారు ఉండటం వల్ల మిగతా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. మిథున రాశి వారికి ఈ చలనం యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, వీళ్ళకి వాళ్ళ యొక్క జన్మరాశిలోకే కుజుడు వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు జన్మరాశికి వచ్చారో అది అంత మంచిది కాదని మనకి శాస్త్రాలు వివరిస్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని గమనించాలి. ఇందులో భాగంగా ఏ విధంగా వీళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్గా శారీరకంగా కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శరీరం హీట్ కావటం, లేదంటే ఎండిపోయినట్లు ఉండటం, లేదంటే శరీరానికి సంబంధించిన బ్లడ్లో కానీ లేదంటే వైరల్ ఫీవర్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హెల్త్, వైటాలిటీ, హెల్త్ వచ్చేటప్పుడు కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్, కొంచెం కోపంగా ఉండటం, తర్వాత చిన్న చిన్న వాటికి గట్టిగా అరవటం, బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడటం, ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపీరెన్స్ వచ్చేటప్పటికి కొంచెం శరీరం అంతా అలిసిపోయినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో వీళ్ళకి ఏదైనా కనుక సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే అందులో మీకు సరైన రిజల్ట్ రాక కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని మీరు గమనించుకోవాలి. దీంట్లో భాగంగా కుజుడు ఫస్ట్ హౌస్లో ఉంటే మన సంస్కృతిలో మహర్షులు ఏం చెప్తారంటే, జ్వరం ఖడ్గవ్రణం చైవ బంధు భార్య విరోధకృత్ చంద్రరాశిగతో యక్షరాక్షస పీడనం అంటారు. మన మహర్షులు సంస్కృతంలో దీని ప్రకారంగా చెప్పారు. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ రాశులు ఎప్పుడైతే జన్మరాశిలో ప్రవేశిస్తారో శారీరకంగా జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖడ్గవ్రణం, షార్ప్ వెపన్స్, తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ బ్లడ్ మీరే కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యతోటి, బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే తెలవకుండా మీకు ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు, కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ బాగా సఫర్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ అయితే పెద్ద రీజన్లు అయితే ఏమో ఉండవు. సడన్గా జ్వరాలు అవన్నీ వచ్చి హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో స్టమక్ పెయిన్స్, చాలామందికి కడుపు నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎనిమిలు ఉంటే, శత్రువులు ఉంటే బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించుకోవాలి. సో చూసారు కదండి, కుజుడు ఈ రాశిలో ఉండటం చేత కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంత ఉందని గమనించాలి. మనం ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే, ఇందులో పరిహారాలు 2-3 రకాలుగా చెప్తానండి. ఒకటి సెల్ఫ్ రెమెడీస్, మీరు చెప్పుకునే పరిహారాలు చెప్తాను. రెండో పరిహారం మీరు గమనించుకుంటే, ఈ యొక్క శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి పరిహారాలు చెప్తాను. తర్వాత విశేష పరిహారాలు ఉన్నట్టు మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకానికి సంబంధించిన పరిహారాలు, ఇలా 3 లెవెల్లో పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గనక, అది నా సమక్షంలో జరుగుతూ ఉంటుంది, ఎవరికైతే 16 మంది లక్ష్మీలు కావాలి, సిద్ధలక్ష్మి, మోష్టలక్ష్మి, ఇష్టలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక మంది లక్ష్మీల యొక్క కటాక్షం మీకు కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారి దేనికి ప్రతీక అంటే, మీ యొక్క సంపదలకి విలువ పెరగటానికి స్వర్ణలక్ష్మి అంటారు.
అంటే ఆల్రెడీ మనకు ఇల్లు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండుండొచ్చు. అయితే వాటికి విలువ ఇంకా పెరగటానికి కావాల్సిన ఒక శక్తి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అంటారు. ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయడం జరుగుతుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఈ యొక్క హోమం చేయటం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన అనేక పుణ్య ద్రవ్యాలు మొత్తం ఈ పూజా సామగ్రి వాడటం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 3 వెండి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకటి బీరువాలో పెట్టుకోవడానికి, ఒకటి మీ పర్సులో పెట్టుకోవడానికి, ఒకటి పారే నీళ్ళల్లో డ్రాప్ చేయడానికి. ఇలా ఒక కుబేర మూటని కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్గా సామూహికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెమెడీస్, ఈ కుజుడికి సంబంధించిన ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏంటంటే, ఫస్ట్ కందులు 1 కేజీ దానం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా గనక ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం గనక ఆకు పూజతో గనక పూజ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. విశేష రెమెడీస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటంటే మీ యొక్క ఇండివిడ్యువల్గా జాతకంలో ఏదైనా గనక దోషాలున్నా, గ్రహశాంతులున్నా అవి ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరి వయసు అయితే 40 సంవత్సరాలు +/- 5 ఇయర్స్ అంటే 35 to 45, 50 ఈ రేంజ్లో ఉండి సక్సెస్ఫుల్గా 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్, ఎడ్యుకేషన్ ఉండి, ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్ ఉండి, అంతా బాగుండి ఎక్కడో కనుక లైఫ్లో మీకు ఆగిపోయారన్న ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటే దానికి కారణం మీకున్న శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయని గమనించుకోండి. దానికి కారణం మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క చెడు యొక్క దోషాలు మీ మీద ఉందని గమనించుకోవాలి. ఇలా మీకు అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా మీ యొక్క జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమంతో పాటు హెల్త్ బాగా లేకపోతే మృత్యుంజయ హోమము, ఆయుష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవటం, ఎలాంటి పరిష్కారాలకైనా సరే రాహువుకి సంబంధించిన ఇలాంటివి ఉంటే చండీ హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.